బ్రాకెట్ బుడ్క సంఘం క్రమ సంఖ్య 9 ఎస్సీ సంక్షేమ సంఘానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. వ్యవస్థాపక అధ్యక్షుడిని దగ్గరగా 50 ఏళ్ళ మట్టి పనిచేస్తున్నాను. ఎప్పుడు లేని విపత్తు మాకు 2023 5వ తారీఖు 10వ నెలలో బేడా బ్రాకెట్ బుడ్క సంఘం ఆన్లైన్లో ఎస్సీ సర్టిఫికెట్ని నిలుపుదల చేశారు. దానిని ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వెంటనే నేను వచ్చి గెలిచిన వెంటనే మీకు ఆన్లైన్లో పెట్టి బేడా పడవదాం ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తానని చెప్పారు. గెలిచిన తర్వాత ఇప్పటికి 15 సార్లు ముఖ్యమంత్రి గారిని కలవటము, ఈ విషయం మీద చెప్పటము, జెన్యూన్ పర్సన్ రాజ్యాంగపరమైన హక్కున్న బేడా బుడ్క సంఘం సీరియల్ క్రమ సంఖ్య 9 ఎస్సీలో ఉన్న కులానికి మీరు ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము రాతపూర్వకంగా ఎన్నోసార్లు లెటర్స్ అందించి ఆయన దగ్గర కూడా కలిసి మాట్లాడిన రోజులు ఉన్నాయి. నేను చేస్తాను అని చెప్పుకొచ్చాను. అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా ఉప ముఖ్యమంత్రికి కూడా చెప్పి పంపించాము. అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి పెట్టాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెట్టాము. అదిగో చేస్తాము ఇదిగో చేస్తామన్నారు. కడకి ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లకుండానే ఆన్లైన్లో సర్టిఫికెట్ విఆర్ఓ వచ్చి వాళ్ళ ఇంటికాడ ఇచ్చేటట్లు బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేశారు. మా కులానికి న్యాయం చేయకుండా ఎందుకు అన్యాయం చేస్తున్నారు? అన్యాయం చేయవలసినంత అవస్థ ఏంటివి? ఎందుకు మా మీద మీకు అంత కక్ష? ఎందుకు మా మీద మీకు అంత వివక్షత? 59 కులాలు షెడ్యూల్డ్ కులాలకి సమానమైన హక్కులు ఉన్నాయి. వాళ్ళందరికీ రాజ్యాంగపరమైన ఎలాంటి హక్కులు ఉన్నాయో బేడా బ్రాకెట్ బుడ్క సంఘం ఎస్సీ క్రమ సంఖ్య కూడా అదే హక్కు ఉంది. భారత రాజ్యాంగపరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. లేరనటానికి మీ దగ్గర ఏ ఆధారాలు లేవు. మీరు చెప్పేది ఒకటే, పేకోళ్ళు చూపిస్తారు, జెన్యూన్ పర్సన్ లేరని చెప్తున్నారు. అది మైండ్ గేమ్ అంటారు. దానికి స్వస్తి చెప్పండి. అది ఎవరు మీ మాటను విశ్వసించరు, ఎవరు నమ్మరు కూడా. ఏ న్యాయస్థానంలో నిలబడదని మీకు పోతుంది. అది వద్దు. ఇప్పుడు 2వ తారీఖు నుంచి మీరు అందరికీ సర్వే చేయించి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నారు. అదే పక్కీలో బేడా బ్రాకెట్ బుడ్క సంఘము ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టి మాది కూడా సర్వే చేయించి మా పిల్లలకి విద్య, సంక్షేమము, ఉద్యోగము ఈ మూడిట్లో భారత రాజ్యాంగ ప్రకారము అంబేద్కర్ ఇచ్చిన హక్కు ప్రకారము రాజ్యాంగపరమైన హక్కు ప్రకారం పొందే హక్కు మాకున్నది. దానిని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా దాన్ని అమలు చేయాల్సిందే. దాన్ని గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనము చేసుకుంటున్నాం. మా బిడ్డల భవిష్యత్తు కాలిపోతుంది, మా సంక్షేమం కూలిపోతుంది, మా ఉద్యోగాలు జారిపోతున్నాయి, మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. మీరు తెలుగువారే, మేము తెలుగువారిమే. మేమంతా ఒక ప్రాంతం వారిమే, ఒక దగ్గర ఉన్న వాళ్ళమే. తెలుగులో స్పష్టంగా తెలియజేస్తున్నాను. సోమవారం నుంచి ఆన్లైన్లో బేడా బ్రాకెట్ బుడ్క సంఘము పెట్టి మాకు కూడా మా పిల్లలు విద్య, సంక్షేమం, ఉద్యోగానికి పూర్తిగా రాజ్యాంగమైన హక్కుని అమలు చేస్తారని చెప్పి మరొకసారి గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగినా, జనాలకు అన్యాయం జరిగితే జనసేన ఉందని చెప్పారు. అదే ప్రకారంగా తమరు కూడా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు 6 నెలలు దాటిపోయి 7 నెలలు అవుతుంది. మా పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదు. తమరు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల తమకు ఓటేసేవాళ్ళం మేము. అట్లాగనే తెలుగుదేశానికి ఓటేసాము, అట్లాగనే బీజేపీకి ఓటేసాము. మీ ముగ్గురు కలిసి పలానా చోట పలానా వాళ్ళకి వేయాలి, పలానా చోట పలానా వాళ్ళకి వేయాలంటే అదే ప్రకారం చేసి అత్యధిక మెజార్టీతో రూపాయి బిళ్ళ కూడా తీసుకోలేదు. ఆ విధంగా చేసి పెట్టాము. మాకు కావలసిన రాజ్యాంగపరమైన హక్కుని అమలు చేయమని కోరుతున్నాము.
మేము ఎస్సీలో కలపమంటం లేదు, ఎస్సీలో చేర్చమంటం లేదు, ఢిల్లీ నుంచి మాకు తెప్పించి ఇప్పించమని కూడా అంటం లేదు. మీతో రాజ్యాంగంలో ఆల్రెడీ మేము ఉన్నామండి. 1950 నుంచి 2023 9వ నెల వరకు ఉన్నవాడు 5వ తారీఖు 10వ నెలలో ఎక్కడ వెళ్ళిపోతామండి? ఎక్కడికి పోతాము? రేపు 2 సంవత్సరాలు కాబోతూ ఉన్నది. దయచేసి మా మీద, మా బిడ్డల మీద, మాకున్న రాజ్యాంగం హక్కు మీద అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. సోమవారం రోజు తప్పనిసరిగా ఆన్లైన్లో పెట్టి మా అందరి ముఖంలో కూడా ఆనందం కల్పించమని మాట్లాడుతున్నాము. ఈ మనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మినిస్టర్ అయిన లోకేష్ బాబు గారు, మీరందరూ కలిసి పెద్ద మనసుతో ఆలోచించండి. అదే ప్రకారంగా రాష్ట్ర గవర్నరు, రాజ్యాంగపరంగా పరిపాలించేవారు తప్పొప్పులు జరిగితే ఇది న్యాయం అని చెప్పేసి మాట్లాడవలసిన హక్కు మీకు ఉంది. ఈ రోజు వరకు 10 సార్లు పెట్టాము. కనీసం మీ దగ్గరికి వస్తానికి, మిమ్మల్ని కలుసుకుంటానికి కూడా అనుమతి కోరినా కూడా మాకు లేదు. మేమంత పాపం ఏం చేశామో తెలియదు. గవర్నర్ గారు, మీరు కవర్ చేసుకొని మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తుకి మాకు ఆన్లైన్లో సర్టిఫికెట్ వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం. అదే ప్రకారంగా రాజ్యాంగ పరంగా పరిపాలించవలసిన ప్రధాన కార్యదర్శి, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్యాంగాన్ని అమలు చేయండి. రాజ్యాంగాన్ని లుప్తం చేయొద్దు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు. తప్పనిసరిగా సోమవారం రోజే ఈ బేడా బ్రాకెట్ బుట్ట సంఘం ఎస్సీ క్రమ సంఖ్య 9 కులము, ఈ ఎస్సీ కులాన్ని ఆన్లైన్లో పెట్టి మా పిల్లలకి విద్య వచ్చేటట్లు, మాకు సంక్షేమం అందేటట్లు, మాలో అరాకొర ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్లు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరంగా పరిపాలించే అధికారుల మీద, ఈ రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి వర్యుల మీద ఈ బాధ్యత ఉందని చెప్పేసి తెలియపరుస్తూ తప్పనిసరిగా మాకు సాయం చేయవలసిందిగా కోరుతూ మనం చేస్తున్నాం.